రైతు సోదరులకు స్వాగతం. నేను మీ భాస్కర్రావు. మీరు చూస్తున్నారు ఏరువాక అగ్రికల్చర్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మన వీడియోలో RPS 76 అనే మందుని లీటర్ నీటికి ఎంత కలుపుకోవాలి, ఎకరం పొలంలో ఎంత RPS 76 మనం వాడుకోవాలి స్ప్రేయింగ్ కోసం, మరియు ఈ సాయిల్ డ్రెంచింగ్ కోసం ఎంత మందు వాడుకోవాలి అనే వివరాలు పూర్తిగా తెలుసుకుందాం. ఈ వీడియో పూర్తిగా చూడండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దండి. ఇక లీటర్ నీటికి RPS 76 అనేది 2 ml కలుపుకొని పైన స్ప్రే చేసుకోవాలండి. మొక్కల పైన ఉదయం పూట స్ప్రే చేసినట్లయితే సాయంత్రం మళ్ళీ ఒక ఎకరానికి 1 లీటరు, అది మన పళ్ళ మొక్కల్లో అయితే 1 లీటరు, మిరప చేలో అయితే 1 లీటరు, వరిలో అయితే ఒక 1/2 లీటరు కలుపుకొని మనం నీళ్ళతో కలిపి పారించుకున్నట్లయితే మంచి రిజల్ట్ కనిపిస్తుందండి. ఇలా మన పంట కాలంలో 5 సార్లు చేయాల్సి ఉంటుంది. పంట కాలంలో పండ్ల మొక్కలకైతే 3 సార్లు, సంవత్సరం లోపల 3 సార్లు సాయిల్ డ్రించింగ్ చేసుకోవాల్సి ఉంటుంది. మిరపలో అయితే పంట కాలంలో 6 నెలల్లో 5 సార్లు సాయిల్ డ్రించింగ్ కానీ పైన స్ప్రేయింగ్ కానీ 5 సార్లు చేసుకోవాలి. వరిలో అయితే 3 సార్లు సరిపోతుందండి. ఈ విధంగా చేసిన మిరప తోట పర్ఫార్మెన్స్ ఎలా ఉందో ఈ వీడియోలో చూద్దాం. స్వామి నమస్కారం. నమస్కారం అన్న స్వామి, బాగున్నారా? బాగున్నా స్వామి. ఓకే స్వామి. ఇది ఏ విలేజ్ స్వామి? ఇది పిండిపోలు విలేజ్లో మనం ఇప్పుడు ఉన్నామండి. మన రైతు ఊషయ్య గారు సారు MBA కంప్లీట్ అయింది. MBA చేసి కంప్లీట్ చేసి జాబ్ చేసుకుంటూ తను ఒక 3 ఎకరాలలో వ్యవసాయం చేస్తున్నాడు. మన RPS మీద ఉన్న ఒక మక్కువతోటి RPSని డ్రిప్లో సాయిల్ అప్లికేషన్ ఇవ్వడం అనేది జరిగింది. RPS ఇమ్యూనో పేరు కలిపి కొట్టడం జరిగింది. రైతు మాటలలో రైతు యొక్క రిజల్ట్స్ ఇప్పుడు అన్ని తోటలు కూడా కంప్లీట్గా డ్యామేజ్ అయిపోయినాయి. కానీ సార్ దాంట్లో ఇప్పుడు ఎకరానికి వచ్చేసి ఒక 20 క్వింటాల కాయ అనేది కూడా పడటం జరిగింది. రైతు యొక్క మాటల్లోనే విందామండి మనం. ఊసయ్య గారు సార్, ఇప్పుడు RPS వాడని తోటలకు మన దాంట్లో RPS వాడాము. క్రాప్ కానీ మీరు గమనించిన డిఫరెంట్ కానీ మొత్తం టోటల్గా వివరించండి సార్. ఓకే సార్. స్టార్టింగ్ నేను ఒక క్రాప్ 60 days ఉన్న టైంలో నేను మీకు పరిచయం. నేను ఇటు తెలిసి ఓకే సార్ మిమ్మల్ని కన్సల్ట్ అయిన తర్వాత ఎలా ఏంటని చెప్తే దాని ప్రకారం నేను ఫస్ట్ సాయిల్ అప్లికేషన్ ఫర్టిలైజర్ కలిపి RPS 76 ఎకరానికి లీటర్ చొప్పున ఇచ్చాను. ఓకే సార్. తర్వాత డ్రిప్ లో కూడా నాకు డ్రిప్ కూడా ఉంది. 2.5 ప్యాకెట్స్ కూడా డ్రిప్ ఉంది. డ్రిప్ లో కూడా నేను ఇచ్చినప్పుడల్లా 2 లీటర్స్ చొప్పున ఇస్తా ఉన్నాను. ఓకే. మధ్యలో స్ప్రేయింగ్ అంతకుముందు ఈ వెస్ట్రన్ ట్రిప్స్ రాకముందు మనది ఎమినో రిచ్ RPS 76 అది కూడా స్ప్రే చేశాను. ఏదో డేట్స్ ప్రకారం మరి చెప్పినట్టు ప్రకారం చేశాను. ఓకే సార్. అప్పుడు తోట ఒక రేంజ్ లో వచ్చేసింది. అసలు ఈ తోట నాదేనా అన్నట్టుగా ఒక లెవెల్ వచ్చింది. ఈ లోపు అన్ని వెస్ట్రన్ ట్రిప్స్ రావడం వల్ల బాగా డ్యామేజ్ అయినాయి. ఓకే. అయితే మంది కొంచెం అది ఇమ్యూనో రిచ్ కొంచెం దానివల్ల కొంచెం దాంట్లో అన్ని రకాలు కలిసి ఉంటాయి కాబట్టి కొంచెం ఈ తెగులు తట్టుకోవడం కానీ ఈ మొక్క ఆకులు బాగా పచ్చగా గ్రీన్ గా ఉండటం వల్ల అటాకింగ్ చాలా తక్కువగా ఉంది ఇంట్లో. అయినా కూడా తప్పలేదు, మన దాని మీద కూడా పడది. అయినా కూడా కొంచెం దానివల్లనే మనకి వచ్చిందని నాకు బాగా నమ్మకం ఉంది. ఓకే సార్. ఇప్పుడు క్రాప్ మిగతా వాటిలలో లేదు సార్. ఇప్పుడు మన దాంట్లో ఇప్పుడు చాలా మంది రైతులు ఏంటంటే కాయ నిలబడతాలేదు అని అన్నారు. మనం RPS వేసిన దాంట్లో నిన్ననే మనం నేరడాల మీటింగ్ పెట్టాం రైతులతోటి. ఇక్కడ మీరు కూడా చూస్తున్నారు సార్. ఇంకో క్రాప్ అనేది చూడండి.
క్రాపు పడటంలో ఒక చెట్టే కాదు, చూడండి ప్రతి చెట్టు కూడా ఏంటంటే కాయ అనేది మీరు అబ్జర్వేషన్ చేయండి. పచ్చికాయ కూడా ఏంటంటే దాన్ని చూడండి సార్, కొస వరకు కూడా ఏంటంటే మనకు కాయ ఉండటం అనేది జరిగింది. ఇది ఆర్పిఎస్ యొక్క రిజల్ట్ సార్. ఆర్పిఎస్ ఈ మినోఫ్లోరా అనేది మనం దపదపాలుగా స్ప్రే చేయటం జరిగింది. ఇప్పుడు ఇదంతా కూడా చూడండి, మంచి ఫ్లవరింగ్ కూడా మళ్ళీ ఫ్లవరింగ్ దశలో ఉండటం జరిగింది. ఇది ఆర్పిఎస్ యొక్క రిజల్ట్. చూడండి కాయ చూడండి మిత్రులారా. ఇది కొస వరకు కూడా ఏంటంటే కాయ హైట్ కూడా పెరగటం అనేది బాగా జరిగింది. చూడండి చెట్టుకు కూడా ఏంటంటే కాయ. ఇప్పటి వరకు ఏంటంటే మన తిరుమలాయపాలెం మండలంలో ఈ క్రాప్ ఉన్న తోటని ఏంటంటే మనం చూడలేదు. ఇప్పుడే నేను ఒక 10 తోటల్ని కూడా చూసి అబ్జర్వేషన్ చేసి వస్తున్నా. రైతులందరూ జనరల్గా తోటలు పెరిగినాయి తప్ప క్రాప్ అనేది లేదు. మన దాంట్లో క్రాప్ కూడా ఏంటంటే నిలబడటం జరిగింది. ఇది పచ్చికాయ అనేది ఉండటం జరిగింది. కొస వరకు కూడా క్రాప్ రావటం అనేది జరిగింది. ఇది ఆర్పిఎస్ యొక్క రిజల్ట్ మిత్రులారా. థ్యాంక్ యూ అండి ఉషయ్ గారు, మీ యొక్క అనుభవాలు. మనం కూడా రైతుల్ని ఎడ్యుకేట్ చేద్దాం సార్. రానున్న రోజులలో ఏంటంటే మన ఆర్పిఎస్ ని ఒక అద్భుతమైన, ఇది చూడండి రైతు, ఇది ఆర్పిఎస్ యొక్క రిజల్ట్స్ సార్. పచ్చికాయ దేని దానికే మొత్తం. ఇది ఆర్పిఎస్ యొక్క రిజల్ట్స్. కాయ చూడండి. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. మంచి జర్నీ చేద్దాం, రైతులందరినీ కూడా ఎడ్యుకేట్ చేద్దాం సార్. సేంద్రియ వ్యవసాయాన్ని డెవలప్ చేద్దాం, కెమికల్ని తగ్గిస్తూ రైతులకు పెట్టుబడి తగ్గే విధంగా మనం ఆర్గనైజేషన్ చేద్దాం సార్. ఓకే సార్, రైట్ సార్.